మనం చెప్పుకునేది అన్ని విద్యలకు మూలమైన ఆధ్యాత్మిక విద్యను. ఈ విద్యను మనము మన పిల్లలు తెలుసుకోవడానికి రోజుకు 3 నిమిషాలు కేటాయిద్దాం. స్పిరిచువాలిటీ అంటే అవగాహన. మళ్ళీ చెప్తున్నాను, అవగాహన. జీవితంలో అర్థం పరమార్థం తెలుసుకొని అవగాహనతో చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం. స్పిరిచువాలిటీ కోసం ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మనతో మనం ఉంటూనే ప్రపంచాన్ని ఆస్వాదిస్తూనే, ఎంజాయ్ చేస్తూనే, అనుభవిస్తూనే స్పిరిచువాలిటీని కొనసాగించవచ్చు. అందుకు భిన్నంగా ఎవరైనా ఉంటే వాళ్ళకు స్పిరిచువాలిటీ ఇంకా సరిగ్గా తెలియలేదన్నమాట. సరే, ఆ దైవమే మన కోసం అందించిన ఈ పద్యాన్ని ఒకసారి చూద్దాం. పంచభూత తత్వమే ప్రకృతిరా, ప్రకృతికి ప్రతిరూపం మనమురా, మనలో శక్తి అనంతమురా, ఇక బుద్ధిపై నీ వెన్నుక కావు ఆనంద విహారా. సరే, ఈ సృష్టి గురించి, ఈ సృష్టిలోని ప్రకృతి గురించి ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సృష్టి ప్రకృతి అనంతం గనుక. ఈరోజు కొంచెం తెలుసుకుందాం. ఈ సృష్టిలో ఎప్పుడు 2 జరుగుతూనే ఉంటాయి. అవి ఏంటంటే పరిణామం, పోరాటం. అర్థం కాకపోతే అర్థమైన దగ్గర నుంచి అర్థం చేసుకోండి. మళ్ళీ రాబోయే వీడియోల్లో చెప్తాను. ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మగా వేరుపడి ఆత్మ ప్రయాణం లేదా జీవిత ప్రయాణం మొదలుపెట్టారో వాళ్ళని జీవుడు అంటారు. ఈ జీవుడు దేవుడిగా మారటమే అసలైన కథ, మనందరి కథ. ఇదే ఆధ్యాత్మికత. మనల్ని మనం తెలుసుకోవటం అంటే ఇదే అసలైన ఆధ్యాత్మికత. ఈ జీవుడు దేవుడిగా మారే పరిణామ క్రమంలో మొదటిగా ఖనిజ సామ్రాజ్యంలో కొన్ని జన్మలు, వృక్ష సామ్రాజ్యంలో కొన్ని జన్మలు, జంతు సామ్రాజ్యంలో కొన్ని జన్మలు, మానవ సామ్రాజ్యంలో కొన్ని జన్మలు తీసుకొని చివరిగా దైవంగా మారి ఈ భూమి మీద సిలబస్ కంప్లీట్ చేస్తాడనమాట. తర్వాత అక్కడి నుంచి వేరే సిలబస్, వేరే కథ మొదలవుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోకుండా ఇన్నాళ్ళు డబ్బే ప్రధానంగా బ్రతుకుతున్నాము. సరే, ఈ ప్రకృతి పంచభూతాలతో ఏర్పడిందని మనకు తెలుసు. అలాగే మనలో కూడా పంచభూత తత్వం ఉందని మనకు తెలుసు. కానీ మనకు తెలియని ఇంకా ఎన్నో తత్వాలు మనలో ఉన్నాయని మనకు తెలియదు. అవి ఏంటంటే మొదటి నుంచి మళ్ళీ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, వీటితో పాటు 4 అంతఃకరణాలు. అవి ఏంటంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 24 తత్వాలు జీవుణ్ణి